ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. విలక్షణ నటుడు, బహుభాషా కోవిదుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మధ్య గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వార్ జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ ఎందుకు వాళ్ళిద్దరి మధ్య పొరపుచ్చాలు వచ్చాయి, భేదాభిప్రాయాలు వచ్చాయి, గ్యాప్ ఎందుకు పెరిగింది, ఎందుకు వాళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా వార్ చేసుకుంటున్నారు అన్న విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు మంచి మిత్రులే. ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. బద్రితోటే వాళ్ళ ప్రయాణం మొదలైంది. 2000 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ సృష్టించినటువంటి బద్రి మూవీ వాళ్ళిద్దరి బంధాన్ని దృఢం చేసింది, ఇద్దరిని కలిపింది. ఆ తర్వాత అలా ట్రావెల్ అవుతూ వస్తున్న సందర్భంలో ఇద్దరి మధ్య మంచి అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు ఒకే రకమైనవి కావడంతో అవి పంచుకుంటూ, ఎక్స్చేంజ్ చేసుకుంటూ సాహిత్యం మీద, ప్రపంచ చరిత్ర మీద చర్చించుకుంటూ ఇద్దరు సాన్నిహిత్యంగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలుత ఆరంగేట్రం చేసిన సందర్భంలో మాట్లాడిన మాటలు కానీ, చెప్పిన సిద్ధాంతాలు కానీ ప్రకాష్ రాజ్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు, హర్ట్ చేయలేదు. వాటికి సపోర్ట్ చేశారు, మద్దతు పలికారు. చాలా మంచి పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ శబాష్ అంటూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి మా ఎన్నికల్లో కూడా మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశారు. ఫలితాలు ఏమైనప్పటికీ సినిమా పరంగా వాళ్ళ సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి 2024 తర్వాత సీన్ మారిపోయింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడము, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత తిరుపతి తిరుమల లడ్డు వివాదం వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో దాని మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ని తీవ్రంగా కలిచివేశాయి, హర్ట్ చేశాయి. ఆ సందర్భంగా ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ వచ్చారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మీరే విమర్శలు చేస్తే ఎలా? విచారణ చేపట్టి నిందితులను శిక్షించే అధికారం మీకుంది. అలాంటి నేపథ్యంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఏంటి? విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తే దీనికి ఈ వివాదం సద్దుమణుగుతుంది, ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకుండా ఉంటుంది అంటూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ వచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. సూడో ఇంటలెక్చువల్స్ అంటూ పరోక్షంగా ప్రకాష్ రాజ్ని విమర్శలు చేస్తూ వచ్చారు. అలా వాళ్ళిద్దరి మధ్య ట్విట్టర్ వారు కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు. మధ్యలో ఈ వివాదాలు, ఈ భేదాభిప్రాయాలు కొనసాగుతున్నప్పటికీ సినిమా పరంగా వాళ్ళ ట్రావెలింగ్ కానీ, వాళ్ళ సత్సంబంధాలు కానీ కొనసాగాయి. దానికి వకీల్ సాబ్ అనే సినిమానే నిదర్శనం. ఇద్దరు కలిసి దాంట్లో నటించారు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే తాజాగా ఈ ట్విట్టర్ వార్, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ మళ్ళా చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా హిందీ భాష మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రకాష్ రాజ్ స్పందించారు. గతంలో అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ హిందీ భాష మీద, ఉత్తరాది ఆధిపత్యం మీద మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు వేరు అని భావించినటువంటి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ రేంజ్లో అమ్ముడు పోయారా, జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ చర్చ మళ్ళా తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో
ఈ ట్విట్టర్ వార్ ఇట్లాగే కొనసాగుతుందా? ప్రకాష్ రాజ్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోబోతున్నారు? రాజకీయ పరంగా వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు అలాగే కొనసాగుతాయా, లేకపోతే ఇద్దరు కలుస్తారా ఏంటి అనేది భవిష్యత్తులో చూద్దాం.